ఇంట్లో ఆడవారు వెలుపల ఉన్నప్పుడు పూజ ఎలా చేసుకోవాలి ఒక ప్రశ్న. దీపారాధన ఎలా చేయాలి, అది కూడా అశౌచం ఏదైనా ఇంట్లో ఉంటే ఎలా, అది వారి ప్రశ్న. మంచిదే. ఆడవారు వెలుపల ఉన్నా పూజ చేసుకోవడానికి అభ్యంతరం అనేటటువంటి ప్రశ్న అసలు ఎక్కడా లేదు. ఎందుకు లేదు అంటే, పూజ అనేటటువంటిది ఎవరు చెయ్యాలి అంటే ఇంటి యజమాని చెయ్యాలి. ధర్మపత్ని సమేతస్య అనుంది కానీ ధర్మపతి సమేతస్య అని ఉండదు సంకల్పం. అంటే దాని అర్థం ఎవరు చెయ్యాలని? యజమాని చెయ్యాలి. యజమాని చేసి, నేను పూజ చేసిన కారణం చేత నా పత్ని బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలని యజమాని కోరుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇల్లాలు వెలుపల ఉంటే ఇంట్లో పూజ చేయడానికి అభ్యంతరం ఎక్కడుంది? అభ్యంతరం ఏం లేదు. ఆవిడ వెలుపల ఉంటే ఆవిడ కాదు కదా పూజ చేసేది, మీరు చేసుకోవచ్చు. ఒకవేళ ఆవిడ వెలుపల ఉందండి, పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళ బాగోగులు చూడాలి, వాళ్ళకి వేళకి పలహారం పెట్టాలి, ఏదో పాలు కాచి ఇవ్వాలి, అటు అది ఇది కూడా కష్టం అనుకుంటే, నేను ఇందాక చెప్పాగా లఘువు చేసుకోండి. ఈశ్వర ఈ 3 రోజులో 4 రోజులో లఘువుగా చేస్తాను పూజ. ఎందుకని అంటే కుటుంబ నిర్వహణ యందు సమయం కొంచెం ఎక్కువ కావలసి వచ్చింది, అందుకని తక్కువ పూజ చేస్తున్నాను, దీన్ని పూర్ణం చేసి నన్ను అనుగ్రహించు అనండి, ఏమీ దోషం రాదు. ఇక ఆమె వెలుపల ఉంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది? పూజలో అంతర్భాగం దీపం పెట్టడం, పూజ చెయ్యొచ్చు అని నేను చెప్తుంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది? అభ్యంతరం లేదు. నేను ఇవన్నీ దేన్ని ఆధారం చేసి చెప్తున్నానంటే, ఆవిడ వెలుపల ఉన్నారు అంటే ఆవిడ వేరే కూర్చున్నారు అన్న భావన దృష్టిలో పెట్టుకు చెప్తున్నాను.